ముఖ్యమంత్రి హోదాలో ఎన్నిసార్లు బయటకు వచ్చాడు? కరెక్టే. ఈ 4 రోజుల్లో 2 సార్లు బయటకు వచ్చాడు. అవును, 2 సార్లు బయటకు వచ్చి ఏం మాట్లాడతాడండి? ప్రకాశం జిల్లాలో పాలు తోడు పెడితే పాకిస్తాన్ లో పెరిగైందంట. అదే ప్రకాశం జిల్లాలో పాలు తోడు పెడితే పాకిస్తాన్ లో పెరిగైందంట. బొడమేరు పొంగితే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోయింది అని ఒక తుగ్లక్ లాజిక్ కూడా చెప్తున్నాడు. కాబట్టి కేవలం ముఖ్యమంత్రి గారు ఆ స్క్రిప్ట్ రాసిచ్చిన వాళ్ళు ఎవరో తప్పు రాసిచ్చారు, ఇంకోటి కూడా యాడ్ చేయలేదని మొన్న డిబేట్ లో చెప్పాను నేను. శ్రీనివాసరావు గారు కూడా ఉన్నారు. అదేంటంటే బుడమేరు కృష్ణానదికి ఎఫెక్ట్ అయిందని అన్నాడు. అదిగా దాంతోపాటు అది గోదావరిని పట్టిసీమ ద్వారా తీసుకొచ్చి కృష్ణా బేసిన్ లో కలిపారు కదా పవిత్ర సంగమం దగ్గర, దానివల్ల ప్రకాశం బ్యారేజీ నిండిపోయిందని ఇంకొక మాట యాడ్ చేయలేదు. సంతోషించాలరా బాబు మీరు అని చెప్పాను నేను. మీరు ఏం బాధపడక్కర్లేదు, చెప్పారు కదా మీరు. ఈ రోజు ఎందుకు వచ్చాడో తెలుసా? ఈ రోజు ఎందుకు వచ్చాడంటే ఆ హైకోర్టులో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద వాళ్ళు దాడి చేసిన విషయంలో కోర్టు నిర్ణయం ఈ రోజు వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ 4గురికి కోర్టు ముందస్తు బెయిల్ అనుమతించదు. కాబట్టి ఈ రోజు వైసీపీ నాయకుల అరెస్ట్ ని, లేదా వాళ్ళు ఇప్పుడు పారిపోయారు, మీరు కూడా ఇప్పుడు దాకా చూపించారు. అవునవును, పారిపోయారు. నందగం సురేష్ ఇంట్లో లేడు, తలసిల రఘురామ్ ఇంట్లో లేడు, దేవినేని అవినాష్ ఇంట్లో లేడు, వీళ్ళందరూ పారిపోయారు. పుల్లు సింహాలు కదా వీళ్ళు. తర్వాత మాట్లాడదాం కానీ ఈయన రేపు లండన్ వెళ్ళిపోతున్నారండి. రేపు మధ్యాహ్నం లండన్ వెళ్ళిపోతున్నారు కాబట్టి సరే ఫైనల్ గా ఒకసారి కనపడేద్దాం అనుకున్నట్టున్నారు ఇవాళ. ఆ తర్వాత మాట్లాడదాం ఆ కేసు విషయం ప్లీజ్. కాబట్టి ఇక్కడ ఒక విషాదం జరిగింది. రాజకీయాలకు అతీతంగా, ఇక్కడ పార్టీలకు అతీతంగా అందరూ ముందుకొచ్చి బాధితులకు సహాయం చేయడానికి పోటీ పడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన శాసనసభ్యులు కూడా ఇక్కడ రకరకాల డివిజన్ లో బాధ్యతలు తీసుకొని పనిచేస్తున్నారు. నీళ్లలో నడుములోతు నీళ్లలో తిరుగుతున్నాము. ప్రజలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వాళ్ళని కాపాడి మళ్ళీ సాధారణ స్థితికి తీసుకొచ్చే ఒకే ఒక లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. అది ఎలాగూ చేస్తున్నారు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కుట్రలు చేస్తున్నారు రాష్ట్రం మీద, లేకపోతే